జగదేక వీరుడు అతిలోక సుందరి సోషియో ఫ్యాంటసీ సబ్జెక్ట్ అని మన అందరికీ తెలిసింది. అయితే ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో చెప్పక్కర్లేదు. అందులో చిరు ఇంకా శ్రీదేవి నటనతో పాటు విలన్ అమరీష్ పురి నటన కూడా సూపర్. ఆయన చదివే మంత్రాలు, శ్రీదేవి అమాయకత్వం, మానవ మానవ దీనిని ఏమందరు, మానవ మానవ అని చెప్పే డైలాగ్స్ కూడా ఇప్పటికీ ఫేమసే. అయితే ఈ సినిమా వచ్చిన చాలా కాలానికి చిరు మళ్ళీ అంజీ సినిమాతో సోషియో ఫ్యాంటసీ సబ్జెక్ట్ని ముట్టుకున్నాడు. సినిమాలో కథ ఉన్నా కానీ ఎందుకో అది ఆడలేదు. అయితే దాదాపు 2 decades తర్వాత మళ్ళీ ఇప్పుడు చిరు రీఎంట్రీ కూడా ఇచ్చిన తర్వాత విశ్వంబరాని బింబిసార దర్శకుడు వశిష్ఠతో కొత్త సోషియో ఫ్యాంటసీ సబ్జెక్ట్ చేస్తున్నాడు. అసలు ఈ సినిమా సంక్రాంతికే విడుదల కావాల్సింది. కానీ ఒకరేమో చరణ్ గేమ్ చేంజర్ కోసం తండ్రి వెనక్కి తగ్గాడు అని, కొందరేమో విఎఫ్ఎక్స్ వర్క్స్ ఇంకా కంప్లీట్ కాలేదని అంటారు. సినిమాపై అంచనాలు బాగానే ఉన్నా సినిమా విడుదల విషయంలో మేకర్స్ సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. మొదట విశ్వంబర సంక్రాంతికి వస్తుందని భావించినప్పటికీ మేకర్స్ మాత్రం గేమ్ చేంజర్కు అవకాశం ఇవ్వడంతో తప్పలేదు పోస్ట్ పోనింగ్. ఆ తర్వాత నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అంటే గ్యాంగ్ లీడర్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన May 9th బుక్ చేసుకుందాం, స్లాట్ రిజర్వ్ చేసుకుందాం అన్నారు. అయితే ఇది కూడా సాధ్యం కాకపోవచ్చని తాజాగా ఇండస్ట్రీ టాక్. ఒకవేళ విశ్వంబర May 9th రాకపోతే వెంటనే ఆ డేట్ను బ్లాక్ చేయాలని ఇతర ప్రొడ్యూసర్స్ వెయిట్ చేస్తున్నారు. నితిన్ తమ్ముడుని May 9th రిలీజ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్న క్లారిటీ అయితే లేదు. ఈలోగా విశ్వంబర జూన్ లోపు బహుశా నెలాఖరు వారంలో రాకపోవచ్చుననే ఊహాగానాలు జోరందుకున్నాయి. యూవీ క్రియేషన్ సాంగ్ రికార్డింగ్స్ నుంచి కొన్ని ఫోటోలను విడుదల చేయడం మినహా సైలెంట్గా ఉండడంతో ఏ అప్డేట్స్ లేకపోవడంతో మెగా అభిమానులు నిరాశపరిచింది. ఇదిలా ఉంటే టీజర్కు మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో నాగ్ అశ్విన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ని పర్యవేక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చూద్దాం మరి, సమ్మర్ కాకపోతే ఇక ఆగస్టు వరకు ఆగాల్సిందే. ఇక అప్పుడు చిరు పుట్టినరోజు కాబట్టి హైప్ బాగానే ఉంది. అలాగే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టాలి. నెక్స్ట్ చిరు లైనప్లో అనిల్ రావుపూడి సినిమా, ఇంకా దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా ఉన్నాయి. అనిల్ సినిమా నెక్స్ట్ సంక్రాంతికి, శ్రీకాంత్ సినిమా దసరాకి అని ఫిక్స్ చేసుకున్నారు. మరి విశ్వంబర పోస్ట్ పోన్ అయితే ఈ 2 సినిమాలు కూడా పోస్ట్ పోన్ అవ్వాలి కదా. అందుకే విశ్వంబర కరెక్ట్గా రిలీజ్ అవుతే నెక్స్ట్ 2 సినిమాలకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.